ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు అయితే మన శ్రీకాకుళంలోని అక్రమంగా కడుతున్నటువంటి ఒక కన్స్ట్రక్షన్ పైన ఆల్రెడీ మన సుమన్ టీవీలో కథనాలపైన స్పందించినటువంటి జిల్లా యంత్రాంగం, అదేవిధంగాను కమిషనర్ అయితే కదిలారు. దాని విధంగానే దానిపైన నోటీసులు ఇచ్చి ఇది అంటే అనుమతులు లేకుండాను నిర్మిస్తున్నటువంటి భవన నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయాలంటూ నోటీసులు అయితే ఇప్పటికే జారీ చేయడం అయితే జరిగింది. అపార్ట్మెంట్ పేరు చెప్పుకొని ఏదో నర్సింగ్ హోమ్లు ఏదో పెట్టి ఇక్కడ వ్యాపారం చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు సార్. వచ్చి రోజు మరి అడుగుతూనే ఉన్నాం, అడుగుతున్నా మీరు ఏం చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. జేసీపీతో ఇంకుడు తొక్కించేశారు. 3 నెలల్లో చేస్తామని చెప్పి 3 సంవత్సరాలైనా చేయలేదు. ఇక్కడ ఆల్రెడీ మీకు స్థానికులు అబ్జెక్షన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ వాష్రూమ్స్ గట్టి పర్మిషన్ ఉన్నాయి. ఈ వృద్ధాప్యంలో నేను ఎవరికి కంప్లైంట్ ఇస్తానో ఎక్కడ తిరగగల రోజును. నా ఇల్లు శ్మశానం దెబ్బలా తయారు చేశాడు. నేను నరకం అనుభవిస్తున్నాను. అపార్ట్మెంట్కి అడ్డంగా చేసామండి, 5 ఏళ్ళని సేల్ అవ్వలేదు. ఏదో చేసుకోవాలి కదా. ఛానల్ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాము. దానికి అనుమతులు అంటే తీసుకో అపార్ట్మెంట్ అనుమతి ఉంది, చేసుకున్నాం, ఇంకేదంటే లేదంటే. అయితే నిమ్మకు నీరెత్తినట్టుగాను ఆ బిల్డరు ఎవరి అండదండలు చూసి ఇంకా దాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడాను బేఖాతరు చేస్తూ అసలు దాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తున్నారు. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు కమిషనర్ గారి మాటలు విందాం. సార్ నమస్తే. సో వెంటనే మీరు స్పందించి మీ దృష్టికి వచ్చిన వెంటనే దానిపైన నోటీసులు ఇచ్చి అయితే దాన్ని నిలుపుదల చేయమని అయితే ఇచ్చారు. అయినప్పటికీ కూడాను ఆయన ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ఇదే విధంగా అయితే వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు ఈ వ్యక్తి మీద యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి? ఆల్రెడీ మన దృష్టిలోకి రాగానే వెరిఫై చేయడం జరిగిందండి. మా టౌన్ ప్లానింగ్ విభాగం అంతా వెళ్ళారు. అయితే మనం వాళ్ళకి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళకి పర్మిషన్ అయితే ఉంది. యాజ్ పర్ పర్మిషన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే పర్మిషన్ రెసిడెన్షియల్ ఉంది, అక్కడ కమర్షియల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనేది వాళ్ళు చెప్తున్నారు. దానికి మనం వాళ్ళు వెళ్ళడం జరిగింది, నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కమర్షియల్ యూసేజ్కి అయితే మేము అలౌ చేయడం జరగదు. ఖచ్చితంగా వాళ్ళకి మీద పెనాల్టీ అమౌంట్ కూడా వేయడం జరుగుతుంది. అది యాజ్ పర్ రూల్స్ ఏదైతే ఉందో అది మేము ఫాలోఅప్ చేస్తాం. ప్రజెంట్ ఇంకా అది కమర్షియల్ రెసిడెన్స్ అనేది మనకి యూసేజ్లోకి వచ్చే వరకు తెలియదు కాబట్టి ప్రజెంట్ వాళ్ళకైతే మనం ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేస్తాం. ఇమీడియట్గా మనం సెకండ్ నోటీస్ ఇష్యూ చేసి తదుపరి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మన ఇంటర్వ్యూలో కూడా మేము వెళ్ళి ఆయన ప్రశ్నించినప్పుడు కూడాను మాకైతే అనుమతి ఓన్లీ ఒక అపార్ట్మెంట్కి మాత్రమే ఉన్నదని చెప్తున్నారు. అయితే లోపల ఆ కన్స్ట్రక్షన్ శైలి చూసినట్లయితే పబ్లిక్ టాయిలెట్స్ కానివ్వండి, లేదంటే మొత్తం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఒక హాస్టల్కి సంబంధించింది. అదే మనం ప్రశ్నించినట్లయితే ఇది హాస్టల్ కాదు, ఇంకా మా అపార్ట్మెంటే. ఒకసారి ఆయన ఏమంటాడంటే మాది ఇప్పటివరకు సేల్ అవ్వలేదు, అందుకే మేము చేసుకుంటున్నాము. ఇది డైరెక్ట్గాను సాక్షాత్తు చంద్రబాబు నాయుడు దగ్గర, తెలుగుదేశం దగ్గర మేము కొన్నది అటువంటి కన్స్ట్రక్షన్ అని అయితే చెప్పడం అవుతుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళకైతే పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. రెసిడెన్షియల్కి అంతా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ ప్రాప్తికి 2022 లోపల వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా చేసి పెట్టారు. ఆ తర్వాత అది కొన్నాళ్ళు కోవిడ్ టైంలో ఆపేసిన తర్వాత ఇప్పుడు రీమోడలింగ్ అంటే లోపల వరకు అప్పుడు చేయలేదు కాబట్టి చేస్తామని చెప్తున్నారు. ఎనీహౌ ఏది ఉన్నా సరే అది పర్మిషన్ అయితే ఉంది, రెసిడెన్షియల్ పర్మిషన్ ఉంది. వాళ్ళు రెసిడెన్షియల్గా యూజ్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కమర్షియల్ యూజ్ చేస్తే మేము తదుపరి మనం యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ ప్రాప్తికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడాను అక్కడ అంటే మౌలిక సదుపాయాలు ఏదైతే మున్సిపల్ అంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేదు, ఇప్పుడు ఇటువంటి కట్టడాలు వస్తే అక్కడ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మురికి నీరుని పక్క స్థలాలకు వదిలి బోరింగ్లు కానీ ఇవన్నీ కూడా పొల్యూట్ అవుతున్నాయని అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ డ్రైనేజ్ వ్యవస్థ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో డ్రైనేజ్ వ్యవస్థ మనకి ఆ ఏరియాలో కాకుండా చాలా దగ్గర మనకు ప్రాబ్లం అయితే ఉంది. ఈ ముఖ్యంగా మెజ్జిడి పంచాయతీల్లో ఈ డ్రైనేజ్ వ్యవస్థ మీద చాలా ప్రాబ్లం ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు మొత్తం నిన్న మన పర్యటన చేసి చూడడం జరిగింది. కొన్ని మనం ఏదైతే ఎమర్జెన్సీ బేసిస్లో ఉన్న నిధుల లభ్యతను బట్టి మనం ప్రయారిటీ ఐటమ్గా మనం చేయడం జరుగుతూ ఉంటుంది. దాని ప్రాప్తికి ఆల్రెడీ ఆ చాపరం పంచాయతీ పరిధిలోకి రావడం జరుగుతుంది. పరిధి మొత్తం కూడా ఎస్టిమేషన్స్ అన్నీ తయారు చేసుకోవడం జరిగింది. కొన్ని వర్కులు స్టార్ట్ కూడా జరిగాయి. సో అన్నీ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మనం అవి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ ఏరియాలో కూడా మేము డ్రైన్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయబోతాం. దాని మీద కూడా ఎస్టిమేషన్ అనేది ప్రిపేర్ చేసుకుని యాజ్ పర్ ఫండ్స్ అవైలబిలిటీ ప్రాప్తికి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మేము చేస్తాం.
ఎనీవే ఇప్పుడు మీరు రీసెంట్గాను చూస్తే ఆ వినాయక నిమజ్జన కార్యక్రమం కూడాను చాలా సక్సెస్ఫుల్గాను ఎప్పుడూ లేని విధంగాను కూడాను అంటే ఆ నాగావళి నదిలో ఎటువంటి కలుషితము కావద్దు అని చెప్పేసి అంత వర్షంలో కూడా మంచి సిబ్బందిని పెట్టి మీరు డైరెక్ట్గా ప్రత్యక్షంగాను పర్యవేక్షణ చేశారు. అది ఇక మీదట ఇటువంటి చర్యలు ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి? సో మనకి మనం చూస్తున్నామండి, నాగావళి నదిలో మనం చాలాసార్లు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజలు చేసి వచ్చినవన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి నదిలో కలపడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైతే పవిత్రంగా వినాయకుడిని కానీ పూజా సామాగ్రిని కానీ నదిలో పెడితే పవిత్రం వస్తున్న ఉద్దేశంతో పెడుతున్నప్పటికీ దాంతోపాటు ఆ ప్లాస్టిక్ కవర్లు కూడా దాంట్లో పడేయడం వల్ల నది కాలుష్యం జరుగుతుంది. అందుకోసం మనం వినాయక చవితి రోజు నుంచే అక్కడ వర్కర్స్ని పెట్టి ఒక బిన్స్ కూడా మనం 60 లీటర్ బిన్స్ పెట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి భక్తులందరికీ కూడా మీరు వినాయకుడు కానీ పూజ సామాగ్రి వేసినప్పటికీ కవర్లన్నీ కూడా ఇందులోనే వేయాలని చెప్పి వర్కర్స్ని పెట్టి 3 బ్రిడ్జిల్లో కూడా పెట్టడం జరిగింది. సో అక్కడ మాకు ఒక ట్రాక్టర్లు కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో వచ్చినవన్నీ కూడా దాదాపు 3 ట్రాక్టర్లు కూడా ఆ రోజు వినాయక చవితి రోజు రావడం జరిగింది. సో అది నదిలోకి వెళ్ళకుండా అయితే ఆపగలిగాం. ఖచ్చితంగా మిగిలిన దగ్గర కూడా అంటే మొత్తం ఈ ఏరియాల్లో ముఖ్యంగా మన నదీ ప్రాంతంలో ఉన్న ఆ బ్రిడ్జిలన్నిటి మీద కూడా శాశ్వతంగా డస్ట్బిన్లు పెట్టడానికి కూడా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా వాళ్ళు ఈ బిన్నుల్లో వేసేటట్టు అవగాహన కల్పించాలి. ప్రజలకు కూడా కొంత బాధ్యత అనేది ఉండాలి. కేవలం మనం బిన్స్ పెట్టినప్పుడు కూడా బిన్స్ దగ్గర కాకుండా కిందన వేయడం పక్కన వేయడం కూడా జరుగుతూ ఉంటాయి. సో ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. మన నాగావళి నదిని మనమే శుభ్రంగా చేసుకోవాలి, మనమే పరిశుభ్రంగా ఉంచాలనే భావన అందరిలో కలగాలి. దానికోసం కూడా ఎన్జిఓస్తోని అలాగే ఎస్హెచ్ ఉమెన్తో మేము అందరితో కూడా మేము ఇదై వాళ్ళతో కలిసి పనిచేస్తాము. ఖచ్చితంగా ప్రజల్లోకి అవగాహన తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలకి శ్రీకాకుళం ప్రజలకి ఇటువంటి అవగాహన అన్నది ఇంకా లోపించున్నది అన్నది అయితే స్పష్టంగానే కనబడుతుంది. సో ఒక కమిషనర్ గాను ఎటువంటి వాళ్ళు తీసుకోవాల్సింది వాళ్ళకి ఇచ్చిన ఒక మెసేజ్ ఏంటి అంటే ఈ కంప్లీట్గా పొల్యూషన్ లేకుండాను అంటే ఒక సామాన్య బాధ్యుడు కానీ పౌరుడు కానీ ఆయన యొక్క బాధ్యతకే మీరు ఇచ్చినటువంటి మెసేజ్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ అవగాహన కార్యక్రమం కోసం స్కూల్స్లో ముఖ్యంగా విద్యార్థులకి అప్పటి నుంచే వాళ్ళకి అలవాటు అవ్వాలని స్కూల్స్లో కూడా మనం మీటింగ్లు పెట్టి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మెసేజ్ ఉమెన్లో మీటింగ్ మహిళా సంఘాలు అందరితో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా వీటి మీద ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ అదర్ వాటి గురించి కూడా మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో అదే ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా మన ఊరు మనం శుభ్రం చేసుకోవాలనే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాం, ఇల్లు తర్వాత బయట రోడ్డు మీద మనకు సంబంధం లేకుండా వదిలేస్తున్నాం. సో మన ఊరు, మన ఇల్లు, మన వీధి అన్నీ శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో బాధ్యులుగా ఉండి సో మున్సిపాలిటీకి సహకరించి ఇటు ప్లాస్టిక్ వ్యర్థాల గురించి కానీ లేదంటే అదేవిధంగా ఈ చెత్త రోడ్ల మీద వేసే విధానం కానీ పశువులు విచ్చాలు విడిగా వదిలేస్తున్నారు. మనం ఎన్నిసార్లు పట్టుకెళ్ళి పెనాల్టీ వేస్తే పెనాల్టీ కడుతున్నారు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఉండాలి. అందరూ దీంట్లో భాగస్వాములు అయితే ఖచ్చితంగా మన శ్రీకాకుళం స్వచ్ఛ శ్రీకాకుళంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఎంతో అంటే బాధ్యతగాను తన విధి నిర్వహణ చేస్తున్నప్పుడు కూడాను ఇందులో ఖచ్చితంగాను ప్రజలు కూడాను ఒక భాగస్వాములు అవ్వాలి. సో మన శ్రీకాకుళాన్ని మనమే స్వచ్ఛందంగాను బాగు చేసుకోవాలి. ఇందులో ఒక భాగస్వామి అయితేనే ఇటువంటి ఈరోజు ఈ స్వచ్ఛ శ్రీకాకుళంగాను మనం ముందుకు వెళ్ళగలుగుతామంటూ ఈరోజు అయితే చెప్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు. అయితే మన వంతు బాధ్యతగాను మనం తీసుకున్నటువంటి ఏ చర్య అయినా సరే మన శ్రీకాకుళాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు కూడాను ఒక వాలంటీర్గాను స్వచ్ఛందంగాను ముందుకు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.